ఆశయాలు, బంధాలు, అనుబంధాలు బూడిదయ్యాయి. తెల్లారకముందే బతుకులు తెల్లారిపోయాయి. గమ్యస్థానానికి చేరికముందే ప్రాణాలు మంటల్లో మసైపోయాయి. అమ్మ రమ్మందని కొందరు, నాన్న పిలిచారని మరికొందరు, అత్తారింట్లో పండగ చేసుకుందామని ఇంకొందరు, ఇల్లాలు గుర్తుకొచ్చి కొందరు. ఒక్కొక్కరిది ఒక్కో కథ, కన్నీటి వ్యథ. అందరూ యువకులే, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, భవిష్యత్ అందాలమయం. కాని విధి కాటేసింది. నిద్రలోనే భవిష్యత్తు కాలి బూడిదైపోయింది. కరీంనగర్ జిల్లా ఎంచెర్లకు చెందిన అమరీందర్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. గతేడాదే వివాహమైంది. భార్య నిండు గర్భిణి. తండ్రిగా ఎన్నో కలలు కన్నాడు. కొడుకుగా, భర్తగా, నాన్నగా భవిష్యత్తు ఊహించుకున్నాడు. కాని ఆశలన్నీ బూడిదైపోయాయి. అందర్నీ కాదని తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. నిజామాబాద్ జిల్లా దేవునిపల్లెకు చెందిన వేదపతి సాఫ్ట్వేర్ ఇంజనీర్. 2 ఏళ్ల క్రితమే వివాహమైంది. కన్నవారిని చూద్దామని బయలుదేరితే కడసారి చూపు లేకుండానే విగత జీవిగా మారిపోయాడు. ఏడడుగులు నడిచారు. తోడు నీడగా ఉంటామని చేసిన బాసల్ని మర్చిపోలేదు. చావులోనూ కలిసి బూడిదయ్యారు. గుంటూరు జిల్లా రాయపాడుకు చెందిన గాలి బాలసుందరరాజు, మేరీ విజయ బెంగళూరులో కూతుర్ని చూసి తిరిగి వస్తుండగా మంటల్లో కలిసిపోయారు. సొంతూర్లో దీపావళి చేసుకుందామని బయలుదేరితే బతుకే చీకటైపోయింది. విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన అడారి రవికుమార్ ఇంటికి వస్తున్నానని చెప్పి అంతలోనే కనిపించని లోకాలకు వెళ్లిపోయాడు. దేవుడే చూడొచ్చాడు లక్ష్మి. చేతికొచ్చిన కొడుకు ఇక తిరిగి రాడని తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. తోడు నీడగా ఉంటాడనుకుంటే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. హైదరాబాద్ గాంధీనగర్కు చెందిన అక్షయ్ సింగ్. బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న అక్షయ్ తల్లిదండ్రుల్ని చూద్దామని బయలుదేరాడు. గమ్యం చేరకముందే కన్నవాళ్లకి పుట్టెడి దుఃఖాన్ని మిగిల్చాడు. నలభై 45 మంది ప్రయాణికులు, ఒక్కొక్కరిది ఒక్కో వ్యధ. విధి ఆడిన నాటకంలో బస్సు కాటేసింది. నిద్రలోనే కాలి బూడిదయ్యారు. నా అన్న వాళ్లకు తీరని దుఃఖాన్ని వదిలి వెళ్లారు.